గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ఉమారాణి. శారీరకంగా, మానసికంగా మా లోపల చాలా ఆలోచన విధానం లోపల చాలా మార్పులు అనేటువంటివి వచ్చాయండి. నాకు కొద్దిసేపు నడిస్తే చాలు బాగా ఆయాసం అనేటువంటిది వచ్చేదండి. తర్వాత వాకింగ్ 8 నిమిషాల లోపల 1 కిలోమీటర్ వాక్ చేయాలి అన్న తర్వాత అలా చేస్తూ చేస్తూ ఉంటే నా లోపల మార్పులు వచ్చినాయండి. అంతకుముందు ఈ పిక్కలు బాగా పట్టేదండి. నడుము నొప్పి బాగా వచ్చేది. కింద కూర్చోరాకపోయేది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల తొంటి భాగం లోపల విపరీతమైనటువంటి నొప్పి వచ్చేదండి. మెడలు కూడా బాగా తిరిగినట్టుగా అయ్యేదండి. బండి మీద కూర్చొని వెళ్ళినట్టయితే తిరిగినట్టుగా ఎక్కడ కింద పడిపోతానో అని అనిపించేదండి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి. కోపము నా కోపంతోటి వచ్చేటువంటి నెగెటివ్ వర్డ్స్ గాని ఏమీ ఇంట్లో లేవండి. ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ యోగా స్టార్ట్ చేసినప్పుడండి వారం రోజుల వారం రోజుల వరకు వజ్రాసనంలో కూర్చుంటే విపరీతమైనటువంటి నడుము నొప్పి వచ్చేదండి. తర్వాత తర్వాత అలవాటైన కొద్దీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి. తర్వాత మొన్ననే మేము అరుణాచలం ట్రిప్ వెళ్ళామండి. 40 లక్షల మంది దీపోత్సవానికి హాజరైనరు. మాకు 5:30 గంటలు పట్టింది. ఒక్క కాడ కూడా కూర్చోలేదండి మేము. నడుస్తూనే ఉన్నాము. ఇలాంటి అలసట అనేటువంటిది అనిపించలేదండి. తర్వాత మా సారు టీ తాగుదురా అని ఎవరైనా టీ పోస్తారంటే వాళ్ళ ఇంట్లో అర్ధగంట అయినా బర్రె పాలు పిండి మరీ టీ చేసే వరకు కూడా ఆగేదండి. అలాంటిది మా సారు టీ అనేటువంటిది బంద్ చేసిండండి. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. తర్వాత ఆహ్, మేము ఫుడ్ సప్లిమెంట్స్ అనేటువంటివి వాడుతున్నామండి. సార్ చెప్పినట్టుగా ప్రోటీను, ఫైబర్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఒమేగా, డైలీ, నేచురల్ బి, కాల్మాగ్-డి, సి విటమిన్, గార్లిక్ మా ఇంట్లో అన్ని ఫుడ్ సప్లిమెంట్స్ వాడతామండి. రాత్రి పడుకునేటప్పుడు వావ్ సాచెట్స్ వాడుతున్నాము. ఇంతకు ముందు చెప్పాలంటే ఎక్కువగా నైట్ అయింది అంటే జెండు బామ్ వాడేదండి ఎక్కువ. కానీ ఇప్పుడు జెండు బామ్ అవసరం అనేటువంటిది లైఫ్ లో నుండి దూరం అయిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ యోగా, ధ్యానం ద్వారా బాగా ఎనర్జీగా ఉందండి. తర్వాత ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటువంటిది ఏ, అలవాటయిందండి. తర్వాత మన ఫుడ్ ప్లేట్ ద్వారా ఎలాంటి హెల్తీ హ్యాబిట్స్ అనేటువంటివి మేము నేర్చుకున్నామండి. తర్వాత సార్ రోజు చెప్తా ఉంటారు, నవ్వడం నేర్చుకోండి, నా కొన్ని జీవితాలు అయిపోతున్నాయి అన్నారు కదండి. నువ్వు నవ్వడం అనేటువంటిది నా జీవితంలో నుండి పోయింది అనుకున్నా, కానీ సార్ మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా నవ్వడం అనేటువంటిది నేర్చుకున్నానండి. నాకు షుగర్ అనేటువంటిది కూడా 10 ఇయర్స్ నుండి ఉందండి. కానీ షుగర్ కూడా కంట్రోల్ అవుతూ ఉందండి. తర్వాత ఈ స్నోవెల్ కమ్యూనిటీ ద్వారా మా మనందరికీ ఆయుష్ను పోస్తూ మనోధైర్యాన్ని పెంచుతూ సదా సర్వదా మనకు తోడుగా ఉన్నటువంటి మార్గనిర్దేశకత్వం చేస్తున్నటువంటి స్నోవెల్ కమ్యూనిటీకి నిజంగా మేము రుణపడి ఉన్నామండి. దైవానుగ్రహం ఉంది మనకి. అలాగే మన సార్ సార్ యొక్క గురు అనుగ్రహం కూడా ఉందండి. ఆ చక్ర ధ్యానం ద్వారా నిజంగా నిష్కల్మషమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఎట్లా ఉండాలి అనుకుంటున్నామో వర్తమానం లోపల జీవిస్తున్నామండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి స్నోవెల్ కమ్యూనిటీకి కృతజ్ఞతలండి. మనసా వాచ హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.